కూలీల ఆవేదన 10 వారాలుగా వేతనం లేదు అంటూ బండి ఆత్మకూరులో ధర్నా. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలు మేటీలు కలిసి ఆవేదనతో ధర్నా చేపట్టారు. 10 వారాలుగా వేతనాలు చెల్లించకపోవడంతో జీవనం సైతం కష్టంగా మారిందని కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్, సీనియర్ నాయకుడు రామచంద్రుడు మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులకు సంబంధించిన కూలీలకు గత 10 వారాలుగా వేతనాలు అందలేదని తెలిపారు. రోజు కూలి మీదే జీవించే కార్మికులు ఇంట్లో పూట గడవక ఇబ్బందులు పడుతున్నారని, అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సందర్భంగా కూలీలు తమ సమస్యలు వివరించిన వినతి పత్రాన్ని ఎంపీఓ వసుధారెడ్డి, సూపరింటెండెంట్ శ్యామలకు అందజేశారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని, ఉపాధి పనుల వద్ద కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పనుల వద్ద మెడికల్ కిట్లు, పే స్లిప్పులు, టెంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రోజుకు 600 కూలీ ఇవ్వడంతో పాటు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సుబ్బారాయుడు, మేటీలు శ్రీదేవి, వెంకట సుబ్బయ్య, కిరణ్, సుభద్ర, కృష్ణయ్యతో పాటు అనేక మంది ఉపాధి కార్మికులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలను 210 దినాలు 210 దినాలు 600 కూలీ, ఉపాధికి 600 కూలీ, 600 కూలీ, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు, ఉపాధి సౌకర్యాలు ఉపాధి సౌకర్యాలు, పనిముట్లు మెడికల్ కిట్లు ఇవ్వాలి, మెడికల్ కిట్లు ఇవ్వాలి, మెడికల్ కిట్లు, ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే, ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే